బిజినెస్ నిర్వహిస్తున్నారు కాకినాడ ఎంపీ. దీంతో ఎంపీఏ డబ్బులు పంపమన్నారని భావించారు సీఎఫ్ఓ. సైబర్ నేరగాళ్లకు డబ్బులు పంపారు. 11 సార్లు ఎంపీ పేరుతో మెసేజ్లు పెట్టి మొత్తం 92 లక్షల రూపాయలు కాజేశారు కేటుగాళ్లు. ఇటీవల సీఎఫ్ఓ శ్రీనివాసులు ఎంపీని కలవడంతో అసలు విషయం బయటపడింది. ఎవరైనా వాట్సాప్లో ఇలాంటి మెసేజ్లు పెడితే వాటిని నమ్మొద్దంటున్న సైబర్ క్రైమ్స్ డీసీపీతో మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. వాట్సాప్లో డీపీని చూసి చాలామంది మోసపోతుంటారు. అయితే సైబర్ నేరగాళ్లు వాట్సాప్ డీపీనే తమ పెట్టుబడిగా పెట్టి వాళ్ళు మోసాలు పాల్పడుతున్నారు. ఏకంగా కాకినాడ ఎంపీ పేరుతోటి ఒక డీపీని పెట్టి వాళ్ళ సంస్థ నుంచి ఏకంగా దాదాపు ₹1 కోటి వరకు కొట్టేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తారు. ప్రస్తుతానికి డీసీపీ అంతా ఉన్నారు. మేడం, కాకినాడ ఎంపీ పేరుతో ఒక డీపీ పెట్టి ఏకంగా ₹92 లక్షల కొట్టేశారు. అసలు ఏం జరిగింది? జరిగింది మీరు చెప్పింది. సో డీపీ తోటి చార్ట్ అండ్ వాళ్ళ అకౌంటెంట్ గారికి మెసేజ్ వచ్చింది. అండ్ ఎంపీ గారు మాట్లాడినట్టే ఆ కన్వర్జేషన్ ఆ స్టైల్ ఉండేసరికి నిజమే అని నమ్మి అతను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాని మీద మనకి కేసు రిజిస్టర్ చేయడము జరిగింది. అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్లో ఉంది. అంటే ఎట్లా, దేనికోసం అని అడిగారు? రిక్వెస్ట్ ఏం పెట్టారు? ఎలా ఉంది? అంటే జస్ట్ వాళ్ళ అదే సో స్పెసిఫిక్గా వాళ్ళ రెగ్యులర్గా ఎట్లా ఉంటుందో డిస్కషన్ అట్లానే ఉండింది. సంస్థ నుంచి ఏదైతే సంస్థ లావాదేవీలకి ఎట్లా వాడతారో అదే విధంగా ఉండేసరికి అకౌంటెంట్కి అసలు అనుమానం అన్నది రాకపోయేసరికి దిస్ హ్యాపెండ్. ఎన్నిసార్లు పంపించారు? 7 times పంపించారండి వేరే వేరే అకౌంట్స్కి. సో 7 times విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 2 days. డీపీ సంబంధించి ఇలాంటివి వస్తున్నప్పుడు అలర్ట్స్ చాలామంది బిజినెస్ మెన్లకు ఇలాంటివి వస్తున్నాయి. నిజంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎలాంటి అలర్ట్ ఇస్తారు? సో అది మన ఇంటి సొంత మనుషుల నుంచి వచ్చిన ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు బీ సేఫ్ దాన్ సారీ. సో ఒక్క క్షణం ఎంత అర్జెన్సీ ఉందని ఎవరు ఎంత ప్రెషరైజ్ చేసినా ఒక్క నిమిషం వాళ్ళతోటి ఫోన్ మాట్లాడితే అది క్లియర్ అయిపోతుంది. అదేవిధంగా విపరీతంగా ఈ మధ్యన మనం సైబర్ క్రైమ్లో చూస్తుంటే ట్రేడింగ్ ఫ్రాడ్స్ ఒకటి జరుగుతున్నాయి. మేము ఈ ఐపీఓ రిలీజ్ అవుతుంది, అంటే నిజంగా మార్కెట్లో చూస్తే నిజంగానే అవి రిలీజ్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి మార్కెట్ నాలెడ్జ్ అండ్ మార్కెట్లో వెరిఫైయబుల్ ఫ్యాక్ట్స్ తోటే మోసం చేస్తున్నారు. సో అది ఒకటి కూడా బాగా జరుగుతుంది. కాబట్టి మేము ప్రజలకి ఇచ్చే విజ్ఞప్తి అండ్ అలర్ట్ ఉండడం తప్పితే మనం దీనిలో ఇంకొక మార్గం లేదు. వెరిఫై ప్రాపర్లీ అండ్ యూజ్ ఓన్లీ ట్రస్టెడ్ అకౌంట్స్. ఇప్పుడు ప్రతి బ్యాంకుకి ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ అన్నది ఉంది. అది కాకుండా ఇన్స్టాగ్రామ్లోనో టెలిగ్రామ్లోనో వచ్చాయి ఇట్లాంటివన్నీ నమ్మకపోతే మోసాల బారిన తక్కువ పడతారు. అయితే వాట్సాప్లో వచ్చే డీపీలను చూసి మోసపోకండి. ఎందుకంటే దానికి సంబంధించి చాలా వరకు కంపెనీలకు సంబంధించి కావచ్చు, కంపెనీ చైర్మన్లకు కావచ్చు, డబ్బులు నేను బయట ఉన్నాను అర్జెంట్గా డబ్బులు పంపించెప్పి వాట్సాప్ డీపీతో ఉన్న తమ ఫోటోతో ఉన్న దాంతో ఏకంగా పంపిస్తున్నారు. అయితే ఇది సైబర్ నేరగాల మోసం కావచ్చు. అయితే అలా డబ్బులు పంపించే క్షణంలో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. అంతేకాకుండా వాళ్ళతో మాట్లాడండి. అది మాట్లాడిన తర్వాతనే అవసరం అనుకుంటే కన్ఫర్మ్ అయిన తర్వాతనే డబ్బులు పంపించండి. లేకుంటే ఎవరు పడితే వాళ్ళకి డబ్బులు పంపించదని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటయాదవ్తో రమేష్ వైట్ల.